పెందుల ఎమ్మెల్యే ఆంధ్రాలో హత్య రాజకీయాలు చేసేటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చి వీడు కూడా స్వయంగా హత్యల్లో పాల్గొన్నటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి మరో ఘోరమైనటువంటి ప్లాన్కి తెరలేపినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. విజయవాడలో ఈ నీచుడు 20 హత్యల కోసం కోట్లాది రూపాయల సుపారీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఎవరిని ఆ 20 హత్యలు చేయాలనుకుంటున్నాడు, ఎందుకు వీడు హత్యలు చేయాలనుకుంటున్నాడు, ఏంటి జగన్ గారి ప్లాను అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారి నికృష్ట బతుకు మనందరికీ తెలుసు. శవాల కోసం, శవ రాజకీయాల కోసం వెయిట్ చేసేటువంటి దౌర్భాగ్యుడు వీడు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత లేకుండా వీడి అవసరం కోసం మనుషులను చంపేటువంటి అలవాటు కలిగినటువంటి దౌర్భాగ్యుడు, స్వయంగా తన బాబాయినే వేసేసినటువంటి నికృష్టుడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఈ దౌర్భాగ్యుడు విజయవాడలో భారీ ఎత్తున హత్యలకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. విజయవాడ వరదలతో గత 4 రోజులుగా అతలాకుతలమవుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 74 సంవత్సరాల వయసులో నవ యువకుడులా చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయ్ దిగి చివరికి జేసీబీలు, ట్రాక్టర్లు కూడా ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళి, బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చివరి బాధితుడి వరకు అండగా నిలబడతానంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. లోకేష్ గారు కూడా అందరూ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ బుడమేరుని పటిష్టపరుస్తూ బుడమేరు లీకులు కాకుండా ఆయన సమన్వయం చేస్తున్నటువంటిది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చాడు. వాడు లండన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు. జగన్ గారు మామూలుగానే ఒక చోటకు వచ్చాడంటే శవం లేని రాండు, అటువంటిది 2వ వచ్చాడంటే, ఒకసారి కాదు రెండో దఫా వచ్చాడంటే ఆలోచించాల్సినటువంటి విషయం. పైగా వీడికి పిచ్చి పీక్ స్కేల్ ఉంది, సైకోయిజం. ఈ సందర్భంలో లండన్కి వెళ్ళి వీడు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే అది మరింత తారాస్థాయికి వెళ్తుంది. అయినా దాన్ని కూడా కొంతకాలం వాయిదా వేసుకొని, అంటే ఇక్కడ శవాల కోసం, రాజకీయాల కోసం, ప్రభుత్వాన్ని తిట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసం వీడు ఏ స్థాయికి దిగజారిపోతున్నాడో ఒకసారి గమనిస్తే, నిన్న ఒక వీడియో వచ్చింది సుమన్ టీవీలో, అది కూడా జగన్ గారి బ్రోకర్ ఛానల్. దాంట్లో ఏంటయ్యా వచ్చిందని మనం ఒకసారి గమనిస్తే, ఒకడు వరద బాధితుడిలాగా చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని మాకేం అందట్లేదని విపరీతంగా తిట్టేస్తున్నాడు. బూతులు, నింజాకుడు, లాకుడు, లీగుడుకులు అని చెప్పి. తీరా కట్ చేస్తే గంటాకి చూస్తే వైసీపీ నాయకుడు పరంబోగ్గాడైనటువంటి పోతిన మహేష్తో కలిసి అక్కడ మజ్జిగ ప్యాకెట్లు, పులిహార పంపిణీలో పాల్గొంటున్నాడు. అంటే వీళ్ళకి చివరికి వరద బాధితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసం ఎవరు లేరు కాబట్టి, వాళ్ళకి పరిస్థితులు తెలుసు కాబట్టి వైసీపీ నుంచి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ప్రభుత్వాన్ని తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు రావట్లేదంటూ ఆయన్ని మరోవైపు విమర్శిస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక నీచానికి కూడా తెగబడతాడనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఏదో ఒక రకంగా విజయవాడలో ఇంతవరకు మనకు శవం దొరకలేదు, అంటే పోయి ఓదార్పు అని చెప్పి అది ఇదని చెప్పి శవరాజకీయం చేసేటువంటి అవకాశం దొరకలేదు 4 రోజుల్లో ఇంత వర్షం వచ్చినప్పటికీ. ఇప్పుడు ఇమ్మీడియట్గా స్పాట్లో ఏదన్నా ఒక 10-20 శవాలు కనుక లేపితే వాటిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి నికృష్టపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు డబ్బిచ్చి తన పార్టీలో ఉన్నటువంటి బొబ్బును గాడు జోగి రమేష్ గారిది అదే బతుకు మనకు తెలుసుగా. లప్పిరెడ్డి గారి నికృష్టం బతికింది నిన్నే మనం చూసాం. హైకోర్టు చెప్పుతో కొట్టింది ఆ యదవులందరినీ కూడా. దేవినేని అవినాష్ని, తలసిల రఘురామని, సజ్జల రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా జోగి రమేష్ని, అదేవిధంగా ఈ యొక్క దౌర్భాగ్యుడు లేళ్ల అప్పిరెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వమో, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, ఎక్కడికన్నా పంపించుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అన్న చందంగా కోర్టు వదిలేసిందంటే ఈ దౌర్భాగ్యులు తప్పుడు పని చేశారని చెప్పి ఆధారాలతో సహా ఉండబట్టే. అయినా సిగ్గు ఎక్కువ లేనటువంటి ఈ దౌర్భాగ్యులు మరోసారి శవాల కోసం, శవ రాజకీయాల కోసం విజయవాడలో కొన్ని హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి నికృష్ట ప్లాను తాడేపల్లి కోట వేదికగా వాడు లండన్ పర్యటన మానుకొని, మరి అంటే మానుకోవడం అంటే వాడికి పిచ్చి పీక్స్కెళ్ళింది. లండన్ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని, లండన్ నుంచి 3 అదేవిధంగా ప్యారిస్ నుంచి మరో 2 5 వైద్య నిపుణుల బృందం ఇటీవల గన్నవరంలో దిగినట్టుగా తెలుస్తూ ఉంది. 2 డేస్ బ్యాక్ వీడు ఎప్పుడైతే పర్యటన వాయిదా వేసుకున్నాడో వెంటనే వీడికి ఇప్పుడు తాడేపల్లి కోటలో ఓ మేరకు పరీక్షలు, వైద్య పరీక్షలు, అదేవిధంగా లైట్గా కొంత వైద్యం కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అవసరమైతే మరొక 3-4 రోజుల తర్వాత ఈ 420 గారి కుటుంబ సభ్యులంతా కూడా బెంగళూరు ప్యాలెస్కి తరలించి, బెంగళూరు ప్యాలెస్లోనే ఇంగ్లాండ్లో అందించేటువంటి, లండన్లో అందించేటువంటి వైద్యం అంతా కూడా ఆ పరికరాలన్నీ అవసరమైతే ఇంకొక ప్రత్యేక విమానంలో తెప్పించి వీడికి బెంగళూరు ప్యాలెస్లో వీడికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజం కాకపోతే మీరు గమనించండి, వీడు రాబోయే 3-4 రోజుల్లో ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళిపోతాడు. రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే, లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వీడు తరపు నుంచి, అంటే ఇవాళ మనం చూసాం
తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వరి గారు 2 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాలకి అందించి బాధితులకి అండగా నిలబడతా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా గ్రౌండ్లోకి దిగి లోకేష్ గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు అందరూ పనిచేస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ముఖ్య నాయకులు కానీ, యువ నాయకులు కానీ అందరూ కూడా వచ్చి విజయవాడలో పనిచేస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం గమనిస్తే జగన్ గారు 1 రూపాయి ఇచ్చింది అంటే 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు దౌర్భాగ్యుడు. కానీ ఆలోచించిస్తాడంట, దేని పెట్టాలో ఆలోచిస్తాడంట. అంటే వాడు ప్రభుత్వానికి ఇవ్వడు, వాడి జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టడు. గతంలో ఉదూదప్పుడు కూడా 50 లక్షలు చెప్పాడు ఈ నీచుడు, కానీ 50 రూపాయలు కూడా ఇవ్వనటువంటి నికృష్ట చరిత్ర వ్యక్తి. అదేవిధంగా విషపు రాతలు రాసేటువంటి సిగ్గులేనటువంటి, సరే మహిళ కాబట్టి మనం ఎక్కువ మాటలు మాట్లాడడం భారతిరెడ్డి గారిని, ఆ భారతిరెడ్డి గారు ఇన్ని కారుకోతలు కూసే బదులు భారతీయ సిమెంట్ సిఎస్ఆర్ ఫండ్స్ కిందో, లేకపోతే సేవా కార్యక్రమాల కిందో, లేదంటే ఒక ట్రస్ట్ పెట్టో 1 రూపాయి అన్నా కానీ వరద బాధితులకు అందించినటువంటి చరిత్ర భారతిరెడ్డి గారికి ఉందా, సాక్షికి ఉందా అనేది, హక్కుపక్షికి ఉందా అనేది ఇవాళ ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి నికృష్ట పనులు ఎదుర్కోవటానికి పోలీసులు, ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.